ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు శిలువలో పలికిన రెండవ మాట మనం ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడునుగాక. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని కనుక మనం చూస్తే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసు ప్రభు సిలువ వేయబడ్డం, యేసు ప్రభు దొంగల మధ్యలో ఒక క్రిమినల్గా ఆయన సిలువ వేయబడ్డం అనేది ఇది ఒక అనుకోకుండా జరిగిన సంఘటన కాదు, ఇది ఒక ప్రవచనం. యేసు ప్రభు ఎవరో సమక్షంలో, అంటే ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన ఒక్కడే చనిపోతారు లేకపోతే ఆయనతో ఎవరైనా ఉంటారు అన్నది ముందుగానే ప్రవచనం పలికిడు యెషయా భక్తుడు. ఆయన కొరకు చెప్పబడిన ప్రవచనం మన యెషయా గ్రంథం 53 అధ్యాయం 9వ వచనం ఉంటుంది. యేసుక్రీస్తుని లిటరల్గా యెషయా భక్తుడు చూడగలుగుతూ ఉంటాడు. యేసుప్రభు మరణాన్ని, యేసుప్రభు అంటే ఎవరో యెషయాకి తెలియలేని టైంలోనే ఆయన ప్రవచన రూపంలో, దర్శనములో యేసుని క్లియర్గా చూస్తాడు. ఆ శ్రమ, ఆ సిలువ శ్రమ, ఆయన ఈ విధంగా వదకు తేపడుతూ ఉంటాడు, ఇవన్నీ క్లియర్ చేస్తాడు. అందులో అతను 9వ వచనం ఒక మాట అంటాడు, అతను మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడును అని ఉంది. సిలువలో ఎవరైతే వేలాడదీయబడ్డారో వారు భక్తిహీనులు, వారు దొంగలు, వారు నరహంతకులు. యాక్చువల్లీ ఈ గలిలయ ప్రాంతం నుంచి ప్రయాణం చేయడం, ఎరుకో ప్రాంతం నుంచి ప్రయాణం చేయడం, అనేక మంది ప్రయాణంలో ఉన్నప్పుడు బాటసారులను టార్గెట్ చేసుకొని వారి దగ్గర ఉన్న ధనాన్ని దొంగిలించి వారిని కొట్టి చంపేసేవారు కొన్ని సందర్భాల్లో. అలాంటి దొంగలు వీరు భయంకర నేరస్తులు. వీరు మొత్తానికి చిన్న చిన్న దొంగతనాలు చేసే వ్యక్తులు కాదు, వీరు పెద్ద నేరస్తులు. అందుకే వీరిని పట్టుకొని చంపడానికి ఆ రోజుల్లో గవర్నమెంట్ సిద్ధపడింది. అలాంటి క్రిమినల్స్తో యేసు ప్రభుని సిలువ వేశారు. మీరు అబ్జర్వ్ చేద్దాం. సో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో యేసు ప్రభుని భయంకరంగా కొట్టారు. ఆయన తలపై ముళ్ళకిరీటం ఉంది, ఆయన చేతులకు కాలుకు భయంకరమైన గాయాలైనవి, ఆయన ఒంటి నిండా భయంకరమైనటువంటి దెబ్బలున్నాయి. యేసు ప్రభు మండు టెండలో భయంకరమైనటువంటి స్థితిలో వేలాడదీయబడుతున్నప్పుడు ఆయనలోనే శక్తి లేని పరిస్థితి. కానీ అతనితో పాటు ఉన్నటువంటి దొంగల్ని నేరస్తులను అంత భయంకరంగా కొట్టలేదు, వారిని సామాన్యంగానే ఉన్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఈ పశ్చాత్తపడుతూ కన్నీరు కారుస్తూ ఆయన్ని చూసి, అయ్యా నువ్వు నీ రాజ్యంతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా అనే ఒక స్వరాన్ని విన్నాడు. ఆ దొంగని, ఆ నేరస్తుని చూశాడు. యేసుక్రీస్తు యొక్క హృదయం చలించిపోయిందండి. యేసు ప్రభు వెంటనే ఆ వ్యక్తిని చూశాడు, నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు, అంతే. నేను నీకు ఒక ఉన్నతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నాను, నీకు ఒక మంచి వాగ్దానపు ద్వారాన్ని తెరవబోతూ ఉన్నాను. నీవు నన్ను ఆశ్రయించవు కనుక, నీవు నన్ను అడుగుతున్నావు కనుక నేడు నీవు నాతో పాటు ప్యారడైస్లో ఉంటావు. మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి. ఇంతకేమో మొట్టమొదటి మాటలో తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పి అందరినీ క్షమించాడు ఆయన. కానీ ఆ పర్వతం మీద, గొల్గొతా పర్వతం మీద ఉన్న అందరితో మీరందరూ నాతో పాటు పరదేశంలో ఉంటారు అనలేదు. ఆ ప్రక్కన ఉన్నటువంటి ఇంకొక దొంగతో, నేరస్తుతో యేసుప్రభు మాట చెప్పలేకపోయాడు. పిలాతుతో మాట యేసుప్రభు చెప్పలేకపోయాడు. ఆయన ఎవరైతే అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోగలవా అన్నాడో వారితో మాత్రమే, ఆ వ్యక్తితో మాత్రమే మాట చెప్పగలుగుతున్నాడు. యేసు ప్రభు భూలోకంలో ఆయన పరిచయం చేస్తున్నప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద పరిచయం చేశాడు. అందులో 3.5 సంవత్సరాలు శ్రేష్టమైనటువంటి పరిచయం యేసుక్రీస్తు చేస్తూ వచ్చాడు. ఆయన 3.5 సంవత్సరాల్లో చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. కొంతమంది గుడ్డివారు వచ్చారు. దావీదు కుమారుడు నజరేయుడైన యేసు నన్ను కరుణించు అంటే ఆయన స్వస్థపరిచేవాడు. మగవారిని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు వారికి విడుదల ఇస్తూ వచ్చాడు. ఆయన కుంటివారిని నడిపించాడు. ఆయన అనేక అద్భుతాలు చేశాడు. దయ్యాలు పెట్టిన కొంతమంది వారి తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని తీసుకుని, అయ్యా అగ్నిలో పడిపోతాడు, నీటిలో పడిపోతున్నాడు, విడిపించమంటే విడిపించాడు. ఒక స్త్రీ తన బిడ్డలు తీసుకొని వచ్చి, అయ్యా కుక్కలు కూడా బలం మంచి పడిన రొట్టె ముక్కలు తింటాయి కదా, అయ్యా దయచేసి మా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అడిగాడు. ఇలా బైబిల్ అడిగారు. చాలామంది ఆయన దగ్గరికి వచ్చి అవసరాలు తీర్చుకున్నారు. కొన్ని సందర్భాల్లో కుష్ఠరోగులు వచ్చారు. యూదులు కుష్ఠరోగులను పట్టుకోరు, కానీ యేసు నాకు ఇష్టమే రా అని అతను శుద్ధీకరించాడు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఆయన విడిపించి, ఆశీర్వదించి, పంపించి వారు బ్రతుకులు మార్చాడు ఆయన. యేసు ప్రభు చివరి గడియల్లో ఆయన సిలువలో ఆకాశానికి భూమికి వేలాడదీయబడుతున్న ఆ సమయంలో ఒక దొంగ ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాడు. అయ్యా నీవు నీ రాజ్యముతో చిరుని జ్ఞాపకం. అసలు యేసు ప్రభు రాజ్యముతో రాబోతున్నాడు నీ వ్యక్తికి ఎలా తెలుసు? ఇది అసలైన ప్రాముఖ్యమైన మాట. సిలువలో యేసు ప్రభు పలికిన రెండవ మాటలో ఉన్న సత్యం ఏంటంటే, ఆయన లోక రాజ్యాలు స్థాపించడానికి రాలేదు, కానీ పిలాతుకు అర్థమవ్వని ఒక సత్యం, పరిసయ్యులకు అర్థమవ్వని ఒక బోధ, శాస్త్రులకు అర్థం కాని ఒక వాక్యం,
అతనితో పాటు యేసుతో పాటు ఉండి ఎన్నో బోధలు విన్న వారికే సరిగ్గా అర్థము కాని జ్ఞానము లేని ఈ అమూల్యమైన లోతైనటువంటి యేసుక్రీస్తు యొక్క రాజ్యమును ఈ సిలువ దొంగ ఒక కొన్ని గంటల్లో పసిగట్టగలిగాడండి. యేసు ప్రభువును చూస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి. 1, 2, 3 గంటలు చూశాడు. ఆయన పద్ధతి చూశాడు, ఆయన స్థితి చూశాడు, ఆయన ముఖరూపాన్ని చూశాడు, ఆయన కనికరణ చూశాడు, ఆయన ప్యాషన్ను చూస్తూ ఉన్నాడు. అవన్నీ చూసినటువంటి వ్యక్తికి అర్థమైపోయింది, రే ఈయన ఖచ్చితంగా దేవుడి రాపాయ్, తండ్రి వీరిని క్షమించమంటున్నప్పుడు ఆయన పక్క నుండి ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉండగా, ఈ దొంగని దేవుని ఆత్మ తాకుతూ ఉండగా, సంధిస్తూ ఉండగా, హీఈస్ టోటల్లీ చేంజింగ్ హిమ్సెల్ఫ్. అది మారిపోతూ వచ్చాడు ఆ వ్యక్తి. వీడు దొంగే, జైల్లోకి వెళ్తున్నప్పుడు దొంగే, జైల్లో ఎవరో ఇతనికి స్వార్థ ప్రకటించలేదు. ఈ వ్యక్తి దొంగగానే ఉన్నాడు, దొంగగానే యేసు ప్రభుతో పాటు వచ్చాడు, దొంగగానే సిలువ వేయబడ్డాడు. కానీ యేసు పొందుతున్న శ్రమలు చూసినప్పుడు, ఆయనలో దైవత్వాన్ని చూస్తున్నప్పుడు ఈ వ్యక్తికి మారు మనసు కలుగుతుంది. యేసు నిజంగా రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, ఆయన రాజ్యం వేరు. యేసు ప్రభు లోకానికి సంబంధించిన వాడు కాదని దొంగకు అర్థం అయిపోయిందండి. ఈరోజు జ్ఞానులకు అర్థం అవ్వట్లేదని చాలామందికి. యేసు ప్రభు ఎవరో చాలామందికి తెలియలేని పరిస్థితి. యేసు ప్రభు రాజ్యం ఏంటో చాలామంది తెలియని పరిస్థితి. ఊరుకునే మీద కక్షలు పెంచుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు దగ్గర 2 సిలువ వేయబడ్డారు, ఇటొకడు అటొకడు. అందులో ఒక వ్యక్తి అంటున్నాడంట యేసుని చూసి, అయ్యా నువ్వు నిజముగా దేవుడు అయ్యా, నువ్వు నీ రాజ్యముతో రాబోతున్నావు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. అంటే ఈ దొంగకి తెలిసిన 2 విషయాలు. ఆయన రాజ్యముతో రాబోతున్నాడు, రాజ్యం పైన అధికారం ఈయనగా ఉంది. ఈయన మాత్రమే ఒక ఆత్మని చనిపోయిన తర్వాత రాజ్యానికి నడిపించగలడని ఇతనికి అర్థమైపోయింది. అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి అన్నాడు, నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. టుడే ఇట్ సెల్ఫ్, ఈరోజే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు యేసు ప్రభు చెప్పాడు. ఈ 2వ మాట ప్రపంచాన్ని ఒక ఆశ్చర్యకరమైనటువంటి భవిష్యత్తు గుండా నడిపించబోతుంది. యేసు ప్రభు చెప్తున్న 2వ మాటలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, అంటే మానవుని మనుగడ, మానవుని జీవితం ఈ భూలోకంతో అంతమైపోదు, సిలువ శ్రమతో అంతమైపోదు, మరణముతో ఆగిపోదు. ఏ కత్తి, ఏ మేకులు, ఏ కొరడా దెబ్బలు, ఏ విధమైనటువంటి మరణాయుధాలు ఈ మనిషి యొక్క జీవితాన్ని అంతం చేయలేవని యేసు మాట్లాడుతూ వస్తున్నాడు. శరీరము బలహీనమైంది, ప్రాణము బలహీనమైంది, కానీ మనుషులను ఆత్మను ఏ నరుడు చంపలేడని, అది దేవుని చేతిలో ఉందని, ఆత్మ దేవుని పెట్టిన దీపమని, అది దేవుని దగ్గరికే వెళ్ళిపోతుందని, దానికి చావు లేదని, కత్తితో కానీ, గన్నుతో కానీ, బాంబుతో కానీ, ఏ విధమైన ఆయుధాలతో కానీ మనిషి ఆత్మను ఏ వ్యక్తి నశింపచేయలేడని, దేవునికి మాత్రమే ఆత్మ పైన శక్తి ఉందని, మనిషి ఆత్మ పైన జయము కలిగిన వాడు, మనిషి ఆత్మపైన అధికారం కలిగిన దేవుడు ఒకడని యేసుక్రీస్తు 2వ మాట ద్వారా నిరూపిస్తూ ఉన్నాడు. అందుకే యేసుప్రభు పరిచర్యలో ఉన్నప్పుడు భూమి మీద మాట చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, యేసుప్రభు గారు, శరీరమును ప్రాణమును చంపువాడికి భయపడద్దు, కానీ శరీరము ప్రాణము ఆత్మతో సహా చంపగలిగిన వాడికి భయపడమని చెప్పాడు ఆయన. శరీరాత్మను ప్రాణమును చంపగలిగిన ఒకే ఒకటి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ జీవితంలో అధిక బలం ఉంటే 80 లేదా 70 సంవత్సరాలు బ్రతుకుతావు. ఆ బ్రతుకు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నావు. నీ కళ్ళు ఏదైతే ఆశిస్తుందో అది నువ్వు స్వాధీనపరుచుకున్నావు. నీ చేతులు ఏది తాకాలనుకుంటే తాకుతున్నావు. నీ కాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తున్నావు. నీ మనసుకు అదుపు లేదు, నీ ఆలోచనకు అదుపు లేదు. కొన్ని బంధకాల మధ్య, కొన్ని కట్టుల మధ్య, కొన్ని కట్టడాల మధ్య నువ్వు కట్టబడి కొన్ని సిద్ధాంతాల్లో విరిక్కుపోయి లోకం ఏది వెంబడిస్తుందో అది వెంబడిస్తూ వచ్చావు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారు దాన్ని పసిగడుతూ వెళ్ళిపోతూ ఉన్నావు. నీ జీవితంలో గమ్యం లేకుండా బ్రతుకుతున్నావు. కానీ ఒకరోజు నువ్వు డెత్ బెడ్ మీదకి వస్తావు, మరణ పడకల మీదకి వస్తావు. ఖచ్చితంగా మరణాన్ని నువ్వు వాసన చూడగలగాలి, మరణాన్ని రుచి చూడగలగాలి. యేసుక్రీస్తు ఒక డెత్ బెడ్ మీద ఉన్నాడు ఇక్కడ. అది సిలువ కొయ్య. అది యేసు ప్రభుకు వచ్చినటువంటి మరణము. ఆ మరణము సామాన్యంగా అందరిలాగా ఆయనకి సంప్రాప్తించలేదు. ఆ మరణము యేసు కోరుకున్నాడు, కావాలని మరణాన్ని తీసుకున్నాడు, కావాలని ఆ మరణ పడకల దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే నీవు మరణించి పాతాళానికి వెళ్ళకూడదని నీకు బుద్ధులుగా యేసు ఆ మరణ పడకని తీసుకున్నాడు. యేసు పక్కనే మరొకడు మరణ పడక మీద ఉన్నాడు. ఆ మరణ పడక మీద ఉన్న డెత్ బెడ్ మీద ఉన్న ఒక వ్యక్తి యేసును చూసి, అయ్యా నా దేహములోంచి మరణ వాసన వస్తుంది, కానీ నీలోంచి జీవపు వాసన వస్తుంది. అయ్యా నీవు ఈరోజు మరణిస్తే ఇక్కడ ఉండవనిపిస్తుంది, నీ ఎముకలు ఇక్కడ ఉండిపోవనిపిస్తుంది, నీ దేహము కుళ్ళిపోదనిపిస్తుంది. ప్రవక్త అయినటువంటి ఒక సావుకుడు దావీదు భక్తుడు చెప్తున్నట్లుగా నీ యొక్క దేహము కుళ్ళిపోదని, నీ ఆత్మ పాతాళలోకములో విడిచిపోదని నాకు అర్థమైపోతుందయ్యా. ఏదో ఉంది నీలో, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోగలవా? ఈరోజు ఈ మాటలు ఉన్న ప్రతి వ్యక్తి ప్రాణాన్ని, ఆత్మను దేవుడు పాతాళలోకం నుంచి విడిపించగలడని, ఆయన దేవుని రాజ్యానికి చేర్చగలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దొంగకు అర్థమైంది విషయం, ఒక నరహంతకుడికి అర్థమైంది. యేసుతో కొన్ని గడియలు సిలువలో గడిపిన ఆ దొంగకి అర్థమవుతే
ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్న నీవు, ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క వార్తను విన్న నీవు, ప్రకృతిని చూస్తున్న నీవు, ప్రపంచంలో ఆయన గూర్చి అనేకమైన పుస్తకాలు, అనేకమైన పాటలు, గొప్ప గొప్ప విషయాలు రాయబడిన యేసుని ఎప్పటి నుంచో, యేసును దూరం నుంచి చూడడం కాదండి, యేసు ప్రభుని దూరం చూసి ఏ కులానికో, మతానికో, రాజకీయానికో లింక్ పెట్టడం కాదు, ఆయన దగ్గర నుంచి చూడగలిగో. ఒకసారి ఆయన దగ్గరికి ఆయనతో ఒక నిమిషం మాట్లాడిన పిలాతు హృదయం బద్దలాసిపోయిందండి. పిలాతు యొక్క మైండ్ బ్లాక్ అయింది. ఆయనకి చేతులు కడుక్కున్నాడు. ఆయనతో నాకు సంబంధం, నేను పరిశుద్ధుడు బాబోయ్ అన్నట్టుగా చెప్పాడు. ఆయన రాజు యొక్క భార్య రాణి కళ్ళలో ప్రత్యక్షమై యేసు ప్రభుని ఔన్నత్యాన్ని తెలుసుకొని వచ్చి తన భర్త అందే, అతడు పరిశుద్ధుడు, జాగ్రత్త. ఆయన సామాన్యుడు కాదు, అందరిలో ఒకరు వంటి వాడు కాదు. ఆయన ఐ కెన్ సెన్స్ హిమ్, నేను ఆయన పసిగట్టుతూ ఉన్నాను, ఆయన కూర్చున్న దర్శనాలు నాకు అర్థమవుతున్నాయి, ఆయన దేవుడే, జాగ్రత్తగా ఉండని చెప్పి ఒక రాణి మాట్లాడిందండి. ఎవడైతే బైబిల్ లేకుండా చేస్తున్నాడో అలాంటి వ్యక్తి ఈరోజు అతని ఇల్లే బైబిల్ ప్రింటింగ్కి ఒక అద్భుతమైన కర్మాగారంగా మార్చబడింది. ఈరోజు నేను చెప్పేది ఏంటో తెలుసా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ పరిస్థితుల మధ్య, నీవు సరిహద్దులు ఏర్పాటు చేసుకున్న ప్రతి విషయాల మధ్య యేసు ప్రభుని ఎలా గుర్తిస్తున్నావు నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తుని ఏ కోణంలో చూస్తున్నావు నాకు తెలియదు, కానీ యేసు ప్రభుతో పాటు పక్కనే సిలువ వైపున ఒక దొంగ అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినని జ్ఞాపకం చేసుకో. ఈ వ్యక్తికి తెలిసిన విషయంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభుకు ఒక రాజ్యం ఉందని అర్థమైంది. ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యానికి యేసు ప్రభు కర్తని, ఆ రాజని, ఆయన దగ్గర ఈ రాజ్యంలో ప్రవేశించడానికి కొన్ని కీస్ ఉన్నాయని, ఆయన ఓపెన్ చేస్తే ఏ ఆత్మని సరే ఆ రాజ్యంలో ప్రవేశించగలదని ఈ అండర్స్టూడ్. గ్రీక్ భాషలో ఇక్కడ రాయబడిన ప్యారడైస్, పరదేశంలో ఉంటావు అని రాయబడిన ఆ యొక్క పదంలో ఇన్నర్ మీనింగ్, ఆ రూట్ వర్డ్ ఏమని రాయబడి ఉందంటే వనము అని రాయబడింది, తోట అని రాయబడింది, గార్డెన్ అని రాయబడింది. అంటే ఇప్పుడు వీళ్ళు శరీర సంబంధమైన గొల్గొతా అనబడిన పర్వతం, ఆ కింద అక్కడక్కడ పక్కన ఉన్నటువంటి ఒలివల తోట, ఈ ప్రాంగణం నుండి, సెక్యులర్ తోట నుండి మనుషులు చూస్తున్నటువంటి ఈ గొల్గొతా పర్వతం అనబడినటువంటి ఆ కపాలం అనబడిన ఆ కింద పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూప్రాంతం నుంచి అంట వారంటే కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో వారు దేవుని వనం అనబడిన, దేవుని తోట అనబడిన, ఆ రోజు ఏదేని తోట అనబడిన ఆ వనములో ప్రవేశించబోతూ ఉన్నారంట. హల్లెలూయా. అంటే వీళ్ళు ఫిజికల్ రిమ్ నుండి స్పిరిచువల్ రిమ్కి ట్రావెల్ చేయబోతూ ఉన్నారు. యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి అన్నాడు, నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. బైబిల్లో కొత్త నిబంధనలో 3 సార్లు ప్యారడైస్ కోసం రాయబడింది. ఓన్లీ 3 టైమ్స్ ప్యారడైస్ కోసం రాయబడింది. పరదేశు అనే పదం 3 సార్లు మనకు రాయబడుతుంది. అందులో యేసు ప్రభు దొంగతో మాట్లాడుతున్న మొట్టమొదటిసారి ఆ పదం మనకు కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభు గారు అతని జీవిత పరిచర్యలో అనేకమైన గొప్ప మాటలు చెప్పి, అనేక సువార్త విషయాలు మాట్లాడుతూ, దేవుని రాజ్యం కోసం మాట్లాడుతూ, ఒకరోజు యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానం అయిన తర్వాత సౌలును ఒక భయంకరమైన క్రూరుడికి ప్రత్యక్షమవుతాడు. ఆ వ్యక్తి దైవికమైన ప్రత్యక్షతను పొంది, దైవికమైనటువంటి ఆ దర్శనాన్ని చూసి మారిపోతాడు. యేసు దేవుడని తెలుసుకుంటాడు. ఆ వ్యక్తి ప్రార్థనలో, భక్తిలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతుండగా దేవుడు రోజు అతన్ని పట్టుకొని ప్యారడైస్కి తీసుకుని వెళ్తాడు. అతను చెప్తాడు, నేను 1వ ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం దాటి వెళితిని అని మాట్లాడుతూ ప్యారడైస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. అదేవిధంగా ప్రకటన గ్రంథాలకు మనం వచ్చేటప్పటికి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చూస్తే, చెవి గలవాడు ఆత్మతో సంగముతో చెప్పి మాట వినుడు కాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. పరదేశంలో జీవవృక్ష ఫలము అంటే చెట్టు. పరదేశంలో ఉన్న చెట్టు అంటే అదొక వనం, అదొక గార్డెన్. అందులో ఉన్నటువంటి మొదటి ఆదాము ఏదైతే కోల్పోయాడో, ఏ తోటలోంచి తరుము వేయబడ్డాడో, ఏ తోటలో జీవవృక్ష ఫలం ఉందో అది కనుగొని తింటాడేమని దేవుడు ఆ వ్యక్తిని అందులో నుంచి తోలివేశాడు. మరలా ఆ యొక్క పరదేశంలోనికి, ఆ పరదేశంలో దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. ఆ అభయాన్ని దేవుడు ఒక దొంగకి ఇచ్చాడు. ఈరోజు నేను పాపునయ్యా, నేను ఎందుకు పనికిరాని వాడిని, నా అంతటి నేను పరదేశంలో అడుగు పెట్టలేను, నా అంతటి నేను పరలోకం చేరలేనయ్యా, నీవు మాట్లాడితే, నువ్వు ఆజ్ఞాపిస్తే, నీవు నాకు ద్వారాన్ని తెరిస్తే నేను వచ్చేయగలను ప్రభువా అని దొంగలాగా ఎంతమైతే తీర్మానం తీసుకుంటారో ప్రతి వ్యక్తిని ఆయన ప్యారడైస్కి నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ జీవవృక్ష ఫలాన్ని భుజించే కృప దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ఒంటిపైన ప్రతి గాయములు మానుపోబోతూ ఉన్నాయి. నీపైన శత్రువు పెట్టిన ప్రతి ముద్రలు కొట్టివేయబడబోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే జీవవృక్ష ఫలాన్ని భుజించబోతూ ఉన్నావు. దేవుడు నిన్ను పరదేశంలోకి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా నూతనమైన ప్రాంతాలు వెళ్ళి చూడాలంటే
ఇష్టం, కొన్ని ప్రాంతాలు సందర్శించాలంటే ఇష్టం, విమాన ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం, కొంతమందికి ట్రైన్ ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు చేసి వారు దేశ విదేశాలు దాటుతూ అనేక ప్రాంతాలు చూడడం వారికి ఇష్టం, బీచ్లకు వెళ్ళడం ఇష్టం, పర్వతాలు ఎక్కడం ఇష్టం, అనేకమైన విజిటింగ్ ప్లేస్లు ఉన్నాయి ఈ రోజుల్లో. ప్రతి ప్రాంతానికి వెళ్ళి ముచ్చటించి చూసి సంతోషించి రావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఎవరైనండి ప్రపంచంలో పరదేశికి తీసుకెళ్లే వ్యక్తులు ఉన్నారా? ప్యారడైస్కి నడిపించే వ్యక్తులు ఉన్నారా? ఈ ప్రపంచంలో ఎవరైనా మనల్ని ప్యారడైస్కి నడిపించే వ్యక్తులు ఉన్నారా అంటే సిలువలో వేలాడి దిగబడుతున్న యేసు ఒక దొంగతో మాట్లాడి చెప్తూ ఉన్నాడు, నేడు నువ్వు నాతో పాటు ప్యారడైస్లో ఉన్నావు, నేను నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాను. నీకు టికెట్తో పని లేదు, నీకు డబ్బులతో పని లేదు, పలుకుబడితో రికమెండేషన్స్తో పని లేదు. నేనే ప్యారడైస్కి కింగ్, నేనే హెడ్ని, నేనే రాజుని, నేనే దేవుణ్ణి, నీ ఆత్మపైన అధికారం కలిగిన వాడిని. కమాన్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ త్రూ మై బ్లడ్. నేను కాచిన రక్తము ద్వారా నువ్వు పరదేశ్ ట్రావెల్ చేయబోతూ ఉన్నావు, ఈరోజు నాతో పాటు రాబోతున్నావు అని చెప్పాడు ఆయన. నువ్వు ఎలాంటి ఘోరమైన స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి బంధకం ఉన్నా, ఏ ఆయుధాలు, ఏ యంత్రాలు, ఏ విధమైన రికమెండేషన్స్, ఏ విధమైన పరిస్థితి నిన్ను మార్చలేకపోయిందా? నిన్ను ప్యారడైస్ నడిపించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నా, ఆయన రక్తము, ఆయన కాచిన రక్తమును కనుక నువ్వు ఆశ్రయించి, అయ్యా నన్ను నడిపించగలవా? నన్ను దేవుని రాజ్యంలో జ్ఞాపకం చేసుకోగలవా? నాకు పాపక్షమాపణ ఇవ్వగలవా? నన్ను నీతో పాటు చేర్చుకోగలవా అంటే నీ ఒక్క విన్నపం, ఆయన రక్తం పరిపూర్ణంగా ప్యారడైస్ నడిపించగలదు. అంత గొప్ప దేవుడు ఆయన. ఈరోజు అదే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ విచారకరమైన విషయం అంటే యేసుని దూరం నుంచి చూసి పక్కనే ఉన్న ఆయన పసిగట్టలేని, ఆయన గుర్తించలేని, ఆయన పైన దృష్టి నిలపలేని కొంతమంది కుర్రులు ఈరోజు దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క రాజ్యానికి, ఆయన సిలువుకి చాలా భయంకరమైనటువంటి ప్రక్కలు బల్యంగా మార్చబడ్డారు. ఈ లోకాసు వార్త 23వ అధ్యాయంలో 39వ వచనాన్ని కనుక మనం చూస్తే, వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు, వాడు టైటిలే చూడండి, వాడికి వెళ్ళిన నేరస్తుల్లో ఒకడు, వాడు నేరస్తుడే, తప్పు చేసిన వాడే, ఇంకా పాపములో ఉన్నవాడే. చాలా సందర్భాల్లో యేసు ప్రభు గారి దగ్గర నేను గమనించింది ఏంటంటే, యేసు ప్రభు గారి దగ్గరికి మంచివారు వచ్చేవారు, చెడ్డవారు వచ్చేవారు. ఒకసారి ఒక పాపాత్మురాలను తీసుకొచ్చారని ఉంటుంది బైబిల్లో. పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తీసుకొచ్చింది ఎవరంటే శాస్త్రులు, పరిశీలన టైటిల్ ఉంది వారికి, కానీ వారు పాపాత్ములే. మీరు ఎలా చెప్పగలరే అంటే, యేసు మీలో పాపము లేనివాడు మొదట రాడు విసిరనంటే అందరు రాళ్ళు కింద పాడేసి వెళ్ళిపోతారు. ఈమెకేమో పాపాత్మురాలని టైటిల్ ఇచ్చారు. మీరు పాపము లేనివాడు మొదట విసిరండి అంటే ఎవడు విసరలేదు అంటే వాళ్ళెవరు? పాపాత్ములు, పాపాత్మురాలు, పాపాత్ములు. కానీ పై టైటిల్ మాత్రం శాస్త్రులు, పరిచయులు. ఈ రోజుల్లో చాలామందికి విపరీతమైన టైటిల్స్ ఉంటాయండి. కానీ స్వభావంలోకి వెళ్ళేటప్పటికి దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు వారిని చూసినప్పుడు వారు ఎలా కనబడతారో తెలుసా? వీడు నేరస్తుడంట, కానీ వీడు నేరస్తుడై ఉండి యేసుని చూసినప్పుడు ఏమనాలి? అయ్యా నిన్ను చూసినప్పుడు నా తోటి దొంగకి, నా తోటి నేరస్తుడికి నీలో ఏదో కనపడింది, దైవత్వం కనబడుతుంది, కానీ నాకైతే ఏంటి ప్రభు ఎలా ఉంది? నాకు దయచేసి నా కన్నులు ముట్టగలవా? నువ్వు భూలోకంలో గుడ్డువాడికి చూపునిచ్చిన వాడు అంట, వీళ్ళు మాటలు నేను వింటున్నాను, వీళ్ళు మాట్లాడుతూ నేను ఎగతాళి చేసినప్పుడు నాకు అర్థమవుతుంది అని ఏదో ఒకటి మాట్లాడాలి ఈ వ్యక్తి. కానీ వెంటనే డైరెక్ట్గా చూడండి ఏమంటాడంటే, చూడండి ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, వేలాడి వేయబడిన ఆ నేరస్తుల్లో కూడా ఆయన చూసి దూషించుచు, ఓ మై గాడ్, వీడంతా దూషిస్తున్నాడు యేసుప్రభుని. యేసుప్రభు పలికిన రెండో మాటలో చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం దాగి ఉంటే, యేసుప్రభు ప్రక్కన ఉంటున్న మరొక వ్యక్తి అంటే యేసుప్రభుని చూసి దూషిస్తూ ఉన్నాడంటే. యేసుప్రభు ఎప్పుడు కూడా ఒక పాట రాయలేదు, ఆయన యేసుప్రభు ఒక పుస్తకం కూడా రాయలేదు. కానీ ఆయన కోసం కొన్ని వేల లక్షల కోట్ల పాటలు రాయబడుతూ ఉన్నాయి. యేసుప్రభు పైన కట్టబడిన పాటలు ఈరోజు ప్రపంచంలో ఎవరిపైన కట్టబడలేదు. యేసు ప్రభుని గురించిన పాడిన పాటలు ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఎవరిపైనా కట్టబడలేదు, రాయబడలేదు. అన్ని పాటలు రాయబడలేదు. యేసు ప్రభుని గురించిన రాసిన పుస్తకాలు ఈరోజు ప్రపంచంలో ఎవరి కోసం రాయబడలేదు. ఏంటవి ఇవన్నీ అంటే, ఆయనలో అంత గొప్ప శక్తి ఉంది, ఆయన్ని వెతకడానికి అంత లోతైన విషయాలు ఉన్నాయి. కానీ వీడంటే యేసును దూషిస్తున్నాడంటండి. ఈరోజు యేసును దూషించే సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కారణం ఏంటి అంటే, చాలామంది యేసును దూషించేవారు ఉన్నారు. కారణం ఏంటంటే, యేసును వారు చూసే కోణం, వారు చూసే పద్ధతి, వారి నేత్రాలే పాడైపోయినాయి, వారి హృదయం పాడైపోయింది, వారి ఆలోచనలు పాడైపోయినాయి. అందుకే యేసును చూస్తున్నప్పుడు వారు యేసును దూషించే కోణంలో చూస్తున్నారు, ఒక తప్పుడు కోణంలో చూస్తున్నారు, యేసును వ్యతిరేకమైన కోణంలో చూస్తున్నారు. ఆయన దైవకుమారుడిగా గుర్తించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. కారణం ఏంటంటే, ఎవడో చెప్పాడు, ఓ ముత్తాత చెప్పాడు, ఒక తాత చెప్పాడు,
ఎవడో ఒక వ్యక్తి చెప్పాడు, ఒక చెడు విత్తనం విత్తాడు యేసుప్రభు కోసం. మా ఇంటి ముందు ఒకడు ఎప్పుడు కూడా అలా తాగేసి నడిచి వెళ్తూ ఉంటాడు, ప్రతిరోజు 6:30-7 టైంకి. వాడు అలా వెళ్తూ దేవుణ్ణి ఒక తిట్టిపోతాడు. అలా తిట్టి వెళ్ళిపోతూ మా ఇంట్లో ఒక చిలక ఉంటుంది, రామచిలక, దాన్ని పొగుడుతాడు. చిలకమ్మ నువ్వు గొప్పదానమ్మ అంటాడు, దేవుణ్ణి ఏమో తిడతాడు. ఆ మాట విన్నప్పుడు నేను చాలాసార్లు అతనితో వాదనకి దిగి మాట్లాడుతూ ఉండేవాడిని. కానీ వాడు త్రాగుడు మొత్తులో ఏదో మాట్లాడుతూ ఉండేవాడు. ఈరోజండి వాడికి ఎవడో ఒక చెడు విత్తనం ఇచ్చాడు, దేవుడు అంటే ఇదిరా, దేవుడు అంటే ఇదిరా, దేవుడు అసలు మంచోడు కాదురా అని చెప్పాడు వాడికి. యేసుప్రభు అంటే వ్యక్తి దూషిస్తూ ఉన్నాడంట. నువ్వు దూషణ ఎందుకు చేస్తున్నావు ఒకసారి ఆగి, నేను అసలు ఎందుకు దూషిస్తున్నాను, కారణం ఏంటి, అతనిలో ఏం తప్పు ఉంది అని కనుక ఆలోచించావు అనుకో, నీ దోషణలన్నీ కూడా పశ్చాత్తాపంతో కూడినటువంటి మాటలుగా మారిపోతాయి. నీ దోషణలన్నీ కూడా క్షమాపణలోకి మారిపోతాయి. నీ దోషణలన్నీ కూడా ఎలా మారిపోతాయి అంటే, నీతోటి వాడే నీకు తెలిసిన వాడు ఇంకొక నేరస్తున్నాడు కదా, వాళ్ళకు మారిపోతాయి. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోగలవా, నేను భయంకర పాపినయ్యా, నువ్వు పరిశుద్ధుడివే అన్నట్లుగా మారిపోతాయి. ఈ వ్యక్తి అతను దూషిస్తూ ఉండి నువ్వు క్రీస్తువు కదా ఎగతాళి చేస్తూ ఉన్నాడు. నువ్వు క్రీస్తువు కదా. అబ్బా, కొంతమంది చూడండి, కొన్ని సందర్భాల్లో ఎగతాళి ఎంత బాగా చేస్తాడు, ఇంకా పాస్టర్లని ఉండదు వారికి, అండ్ వారు దేవుని బిడ్డలని ఉండదు, రక్త సంబంధులు ఉండదు, ఎగతాళి చేయడం నెంబర్ 1 కొంతమంది. నీకు వచ్చి కదా, చెయ్యి చూద్దాం, అవును కదా, నువ్వు బోధకుడు కదా. ఈ ఎగతాళి తత్వం ఎంత మందిలో అవుతుంది ఈరోజు. నేను ఏం చెప్తాను తెలుసా అండి, ఈ ఎగతాళితో ఉన్నవారు ఎగతాళితోనే చనిపోతారు. ఈ దోషణ చేస్తున్న దోషంతో మరణిస్తారు, కానీ వారికి విడుదల ఉండదండి. నీ తోటి వారు విడుదల పొందుకుని వారు పరదేశకు వెళ్ళిపోతారు, కానీ నీ ఆత్మ మాత్రం ఆ బలం ఉన్నంతవరకే, ఆ శక్తి ఉన్నంతవరకే, ఆ దోషణ మాట్లాడగలిగిన ఆ నోరున్నంతవరకే. కొన్ని రోజుల్లో, కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో చచ్చిపోతావు. లోయికకొచ్చి నీ కళ్ళు పీకుతాయి, భయంకరమైన స్థితి నీ జీవితంలో కాకపోతే పురుగుల్ని దేహాన్ని తినివేస్తాయి, కానీ నీ ఆత్మ మండుచున్న నరకాగ్నిలో ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ నీ ఆత్మ మండుచున్న నరకాగ్నిలో ఏడుస్తూ ఉంటుందంటే మళ్ళీ కొంతమందికి వచ్చేది బాధ. అంటే యేసు మండుచున్న నరకాగ్నిలో నీ ఆత్మను పాడేస్తాడంటారు ఒక్కొక్కడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోలే, ఇక్కడ భూలోకములో మనిషి ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టానుసారంగా తిరిగితే ఆ వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి యొక్క ఆత్మకు తీర్పు లేకపోతే ఎందుకు మనిషి భూమి మీద జాగ్రత్తగా బ్రతకాలి? మంచిగా బ్రతికిన వాడికి చెడ్డగా బ్రతికిన వాడికి ఒకే తీర్పు అయితే మనం ఎందుకు మంచిగా బ్రతకాలిక? మన భూలోకంలో ఎన్నో కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పోలీసుడు ఈ రూట్లో వెళ్ళకూడదు, ఆ రూట్లో వెళ్ళంటేనే మనం తప్పుడు రూట్లో వెళ్తే మనం పట్టుకొని డబ్బులు కలెక్ట్ చేయడానికి వాడికి అధికారం ఉంది. లైసెన్స్ లేకుండా బండిలు అయితే పట్టుకొని బండి సీజ్ చేయడానికి అధికారం ఉంది. ప్రతి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు దేవుడు మానవులు తయారు చేసినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. ఆయన కొన్ని కమాండ్మెంట్స్ ఇచ్చాడు మనిషికి. ఆ సరిహద్దులు దాటి మనం వెళ్ళిపోయినప్పుడు మన ఆత్మ శిక్షకు గురవుతుంది కంపల్సరీ. అది ఆ శిక్ష లేకపోతే రేపు పొద్దున్న నరకం అనేది, పరలోకం అనేది లేకపోతే ఎందుకండి భయం, ఎందుకు బెదురు? మనుషులందరూ ఒకలాగే ఉండొచ్చు కదా. మానభంగాలు చేసి, మర్డర్లు చేసి, రేపులు చేసి, ఇష్టానుసారంగా బ్రతికి వాడిని పొడి చేసి 10 మందిని చెప్పేసి కోటీశ్వరుని అయిపోవచ్చు కదా. మనస్సాక్షినితో మాట్లాడుతున్నాడు, నువ్వు చేస్తున్న తప్పురు అబ్బాయి. రేపు పొద్దున ఒక జీవితం ఉంది మనిషికి. రేపు పొద్దున భవిష్యత్తులో ఏ విధమైన తీర్పు లేకపోతే ప్రతి ఒక్కరు మృగాలు అయిపోతారండి. ఆ కట్టడి వేసిన దేవుడు తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. ఆ తీర్పులో నువ్వు గనక న్యాయంగా బ్రతికితే, క్రీస్తు రక్తంలో కడగబడితే, పాప క్షమాపణ పొందితే, దేవునితో తిరిగి నువ్వు కనెక్ట్ అవుతే, నీ బుద్ధి మారితే, నీ మనసు మారితే, నువ్వు సక్రమంగా నీ జీవితాన్ని కొనసాగిస్తే నువ్వు ఖచ్చితంగా పరలోకంలో పారడైస్లో ఉంటావు. అటువంటి కార్యాలు నువ్వేం చేయకుండా నిన్ను కన్నా తండ్రినే దూషిస్తూ, నువ్వు ఆయన చూసి ఏళన చేస్తూ నీ బ్రతుకుని కొనసాగిస్తే ఇష్టం వచ్చినట్టు బ్రతికితే ఖచ్చితంగా నువ్వు భయంకరమైన పాతాళానికి వెళ్ళిపోతావు. పారడైస్కి ఆపోజిట్ పదం పాతాళం. ఈ 2వ మాటలో దేవుడు భవిష్యత్తుని గురించి చెప్తూ ఉన్నాడు. ఒక ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి ట్రావెల్ చేయబోతుందో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నీ ఆత్మను స్వాధీనపరుచుకునే శక్తి దేవునికి ఒక్కడికి ఉంది, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మధ్యవర్తిగా భూమి మీదకి దిగి వచ్చాడు. యేసు సిలువ యజ్ఞం చేయడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన క్షమించి నరకానికి, పాతాళానికి వెళ్ళిపోతున్న మన ఆత్మను పట్టుకొని పారడైస్కు విసరడం ఆయన పని. అందులో అతనితో ఉండే యేసు ప్రభుతోటే సిలువ వేయబడిన ఒక నేరస్తుడు ఫెయిల్ అయిపోయాడు విషయంలో. వాడు యేసు ప్రభునంట దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకో చూస్తాను, నీవు
ఉట్టప్పుడు బోడు మాటలు పలికేవాడు అంట. నువ్వు రక్షిస్తానని చెప్పేవాడు అంట. క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటి? అభిషేక్తుడు. యేసు అనే పదానికి అర్థం ఏంటి? రక్షకుడు. రక్షించేవాడు అంట కదా. నువ్వు రక్షించుకోవయ్యా, మొట్టమొదటి నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా శత్రువు అంటే యేసుని రెచ్చగొడుతున్నాడు అన్నమాట. ఆ యజ్ఞం మధ్యలో ఆగిపోతే యేసుప్రభు పౌరుషంతో ఈ మాట విని అతని శిలువ నుంచి కిందకు వచ్చేసి వీడిని కూడా దింపేస్తే ఈడు రక్షించబడిపోతాడు అన్నమాట. కానీ యేసు ఈ చేయాలనుకున్న యజ్ఞం ఆగిపోద్ది అన్నమాట. ఇది శత్రువు యొక్క ప్రణాళిక. ఇది యేసుప్రభుని రెచ్చగొడుతూ ఉన్నాడు, యేసుప్రభుని హేళన చేస్తూ ఉన్నాడు, యేసుప్రభుని దూషిస్తూ ఉన్నాడు. దూషించాడు అన్న మాటలో మీరు అబ్జర్వ్ చేయవలసిన మ్యాటర్ చాలా ఉంటుంది. అంతా రాయబడలేదు అక్కడ. ఈ రక్షించుకోవా, రక్షించుకుంటాడంట అని చాలా మాటలు ఉపయోగించాడు, అనరాని మాటలు ఉపయోగించాడు. అందుకే దూషించాడు అనే పదాన్ని మాత్రం వాడాడు అక్కడ. ఎన్నో గాయపరచబడిన మాటలు. ఆయన శిలువలో ఉండగా పక్కనే ఉన్నటువంటి నేరస్తుడు పక్కలో బల్లింపోట్లాగా మార్చబడి ఆయన పైన భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన దూషిస్తూ ఉన్నాడు. కిందేమో భయంకర శ్రమలు పడి శిలువ మీదకి వస్తే శిలువలో కూడా పక్కన ఉన్నవాడు ఆయన దూషిస్తూ ఉంటే ఆయన ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది అండి కొన్ని సందర్భాల్లో యేసును దూషిస్తున్నప్పుడు నా హృదయం చాలా బాధపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే పాపం వారికి మ్యాటర్ తెలీదు. వారు దూషిస్తూ ఉంటారు, ఆయన పైన కక్ష పెంచుకున్నారు. చాలామంది ఆయన పైన కక్ష పెంచుకుంటూ ఉంటారు. యేసుప్రభు ఏదో తక్కువ జాతికి చెందిన దేవుడు అంటారు కొంతమంది. యేసుప్రభు అమెరికా దేవుడు అంటాడు ఒక్కొక్కడు. యేసుప్రభు పలానా దేశానికి సంబంధించిన మనకెందుకు అంటారు. అమెరికా పుట్టి 200 సంవత్సరాలు కూడా అవ్వలేదే. యేసుప్రభు ఈ దేశానికి ఆ దేశానికి సంబంధించిన వాడు, ప్రపంచ దేశాలకి సంబంధించిన వాడు, ప్రతి మానవ జాతికి సంబంధించి. అందుకే లోక పాపము మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అన్నారు ఆయన చూసినప్పుడు. భారతదేశ పాపాలను మోసుకుని పోయి యెరూషలేము పాపాలను మోసుకుని పోయేవాడు బైబిల్ రాయబడలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాబట్టి దేవుడు లోకములో ప్రతి మనిషిని రక్షించడానికి తన కుమారుడు భూమి మీదకు పంపించాడు. ఒక జాతికి ఒక తెగకి సంబంధించిన వాడు కాదు ఆయన. శిలువలో ఇటుప్రక్కున్న దొంగను రక్షిస్తే అటుప్రక్కున్న దొంగను కూడా రక్షించడానికి సమర్థుడు, శక్తివంతుడని. కానీ వాడు దూషించేవాడు, యేసు దగ్గరికి వచ్చేవాడు కాదు. ఆ వ్యక్తి యేసు దగ్గరికి రావాలంటే ఒక మెరకాలు జరగాల. శిలువలోంచి గాయాలని దగ్గర దిగిపోవాలి, శిలువలోంచి మేకుల నుంచి కిందకు వచ్చేయాలి. కానీ యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలియదు. ఈరోజు చాలామందికి రండి యేసుప్రభు ఎందుకు వచ్చాడో అక్కడ ఆ పదంలో చాలా విషయాలు ఉన్నాయి. మీరు మెడిటేట్ చేస్తే యేసుప్రభు ఎందుకు రావాలి, ఎందుకు శిలువను అనుభవించాలి, ఈడేమో శిలువ నుంచి దిగిపో నేను రక్షించుకుంటున్నాడు. యేసుప్రభు వచ్చింది మనల్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. మన శిలువ ప్రాయశ్చిత్తం జరగాలి, పాప పరిహారార్థం ప్రాయశ్చిత్తం జరగాలి. పాపం వల్ల వచ్చి జీతం మరణం. ఆ మరణాన్ని యేసు తీసుకోవడానికి వచ్చాడు. మధ్యలో వచ్చేస్తే ఎలాగా? ఒక్కొక్కరు బలి మాట్లాడుతున్నాడు విచిత్రంగా. యేసు ఎందుకు దేవుడైతే ఎందుకు చచ్చిపోవాలి? ఎందుకు చచ్చిపోవాలి? చచ్చిపోవడానికి వచ్చాడు. ఎందుకు చనిపోలేంటి? మన పాపములు, మన దోషములు, పాపములకు జీతం మరణం. ఆ మరణ శిక్ష ఆయన తీసుకుని మనం భూలోకంలో ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ లేడురా. ఏ వ్యక్తి కూడా పాప సంబంధం, అందరూ పాప సంబంధం వ్యక్తులే, పరిశుద్ధమైన ఒక్క వ్యక్తి కూడా లేడు. కాబట్టి నేనే మానవ దేహాన్ని తీసుకుని భూలోకానికి వెళ్ళిపోయి మనుషులందరి నిమిత్తమే యజ్ఞం చేసి బలిపశువుగా మరణించి నేను తిరిగి లేచి మరలా ప్రజలందరిని వైపు ఆకర్షించుకుంటాను. ఏసే భూలోకానికి చనిపోవడానికి వచ్చాడు ఆయన. ఆ సత్యాన్ని గ్రహించాలని దొంగ అంటున్నాడు. ఆయన దూషించి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవయ్యా అంటున్నాడు. ఈరోజు వర్తమానం విన్న మనందరి జీవితంలో తెలుసుకోవాల్సిన ఒక అమూల్యమైన విషయం తెలుసా? ఆ తోటి దొంగ మాట్లాడుతున్నాడండి. ఆ తోటి దొంగ వెంటనే ఆ తోటి దొంగ కలిగింపజేసుకున్నాడు. 40వ వచనంలో అయితే రెండవ వాడు వాడిని గద్దించి. ఈ రోజుల్లో దేవుని యొక్క సంఘాల్లో ఇలాంటి వ్యక్తులు చాలా అవసరం. రెండవ దొంగ అంటే వాడిని చూసి గద్దించాడండి. రాయ్ నోరుమి, నువ్వు మాట్లాడుతున్నా నాకు నచ్చలేదు, నువ్వు మాట్లాడుతున్నది సత్యం లేదు, నువ్వు మాట్లాడుతున్న అబద్ధం. ఈ రోజుల్లో అబద్ధికులు ఎక్కువైపోయారండి. అసత్యాన్ని బోధించేవారు. అసలు బైబిల్లో ఉన్నది ఒకటే, వారు బోధిస్తున్నది ఒకటే. కొన్ని టైటిల్ పట్టుకొని వస్తారు కొంతమంది. క్రీస్తుకు ఏ విధమైన ఏదో ఒక విధంగా యేసుప్రభుని చెడ్డ చేయాలి, అది వారి బాధ. బైబిల్లో ఉన్నది తప్పుగా వక్రీకరించాలి, అది వారి మ్యాటర్, వారి ఉద్దేశం. కాబట్టి బైబిల్లో ఉన్నది ఒకటి వారు చెప్తున్నది ఒకటి. నువ్వు సత్యాన్ని బోధిస్తే పర్లేదు, కానీ సత్యం కానిది, అబద్ధాన్ని నేను ప్రజలకు చూపించి బైబిల్ ఉన్నది ఒకటి, అక్కడ ఆ కాంటెక్స్ట్ వేరు, చూపెడుతున్నది వేరు. వీడు ఎప్పుడైతే యేసుని దూషించి ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాడో, ఈ పక్కన్న దొంగ అంటే అతను చూసి గద్దించాడంట. ఓ పిక్ ఫైట్, నోరు మూసుకొని ఉండు, నువ్వు అలాంటి మాటలు మాట్లాడడానికి తాగో, ఏమనుకున్నావు నీకోసం, ఆయన ఎవరో తెలుసా? అదండి గద్దించడం అంటే. యేసు ఎవరో తెలుసా నీకు? ఆయన నేను గమనించాను, చెప్తాను చూడు అని ఆ వ్యక్తి అంటే అతను గద్దించంట మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి, గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. హల్లెలూయా. ఈ వ్యక్తి అంటండి మాటలు అంటున్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు,
నువ్వు పొందుకున్న నువ్వు ఏదైతే చేసావు దానికి శిక్ష అనుభవిస్తున్నావు. ఆయనలాగా అయితే ఉన్నాడు, నువ్వు అలాగే ఉన్నావు. ఇప్పుడు ఆయనేమో ప్రజలందరి నిమిత్తమే శిక్ష అనుభవిస్తున్న దేవుడు, నువ్వేమో నీ పాపాలు నువ్వు చేసిన తప్పును బట్టి అనుభవిస్తున్న శిక్ష అనేది. ఇక్కడ ఈ రెండవ దొంగ మాట్లాడుతున్న మాటలో ఎంత డెప్త్ ఉందంటే, నువ్వు ఒకటే, కానీ ఆ శిక్ష అంతా అతని మీద వేసి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాను, నాకు విడుదల కలుగుతుంది. నేను నమ్మేసిన అక్షరాల ఆయన నాకు పరలోకం ఇవ్వబోతున్నా నేను నమ్మాను. నీవేమో తాత్కాలికమైన పరిస్థితి, తాత్కాలికమైన విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు. చూడండి అతను మాట్లాడుతున్న మాట, నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు, నువ్వు అదే శిక్షను అనుభవిస్తున్నావు, నువ్వు కూడా స్థితిలో వేలాడదీయబడుతూ ఉన్నావు కారణం నువ్వు చేసిన తప్పులకి. కానీ ఆయనైతే సర్వమానవుల నిమిత్తమే శిక్షలో ఉన్నాడు, సర్వమానవుల శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఈ వాక్యం చదువుతున్నావు నాకు అనిపించింది, అయ్యా దొంగకు నువ్వు బయలుపరచబడ్డావు, ఒక నరహంతకు నువ్వు బయలుపరచబడ్డావు దేవుడు అని. ఈ రోజుల్లో ఎందుకు తండ్రి చాలామందికి బయలుపరచబడలేకపోతున్నావు? దయచేసి వారు మనోనేత్రాలు తరువు ప్రభు అని ప్రతిరోజు నేను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటానండి. ఒక దొంగ నేత్రములు దేవుడు తెరిచాడు, అతను దేవుని గుర్తెరగలిగాడు. ఈరోజు నేను చెప్తాను, ఎక్కడో బయట నుంచి యేసుప్రభుని దూరం నుంచి మత ముసుగులో, కుల ముసుగులో దేవుణ్ణి, భారతదేశం ముసుగులను చూడడం కాదండి, దేవుణ్ణి స్వయంగా గుర్తెరగాలి. కొంతమంది ఈ భూమిని, దేశాలని, కులాలని, మతాలని లింక్ పెడతారండి దేవునికి. నువ్వు అలా చేయొద్దు. దేవుడు ఒక ప్రాంతానికి దేవుడు కాదు, ఆయన సర్వలోకానికి దేవుడై ఉండాలి, ఆయన సర్వ సృష్టికి దేవుడు ఉండాలి. ఆయన వైఫై కనెక్షన్ లాగా ఒక ప్రాంతంలో పనిచేసేవాడు కాదు, ఆయన సర్వ భూమిని సృజించాడు. ఆయన సముద్రాలన్నీ ఒకటే, సముద్రాలకి ఈ దేశం ఆ దేశం మనుషులు సరిహద్దులు పెట్టుకున్నారు, కానీ ఆ సముద్రం మొత్తం దేశాలన్నింటిలో కలిపి ఉంటుంది, దేశాలన్నింటికి లింకప్ అది. భూభాగం అంతా ఒకటే. ఈ విమానాలు గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి సరిహద్దులు ఉండవు, గాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనిషి కనిపెట్టాడు సరిహద్దులు. కారణం దేవుడు ఈ భూమండలాన్ని ఆయన సృష్టించాడు. భూమండలాన్ని ఒక 1000 మంది కలిపి సృష్టించలేదు, 333.5 కోట్ల మంది భూమండలాన్ని సృష్టించలేదు. ఒకే దేవుడు భూమండలాన్ని సృష్టించాడు. ఆ దేవుడు ఈ భూమి మీద ఉన్న బ్రతుకుతున్న 750 కోట్ల మంది ప్రజల కొరకు భూమి మీదకి దిగి వచ్చి రక్తం కార్చి ప్రాణాన్ని అర్పించాడు. ఆ దేవుణ్ణి ఒకడు దూషిస్తున్నాడు, ఆ దూషిస్తున్న వ్యక్తికి ఒకడు అడ్డుపడ్డాడు. రే నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావురా, దేవుణ్ణి గౌరవించలేవా, ఆయన దేవుడు అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన గద్దించి దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం అనిపిస్తున్న శిక్ష న్యాయమైంది. మనం చేసిన మర్డర్స్ని బట్టి, మనం చేసిన మానభంగాలు బట్టి, మనం చేసిన దొంగతనాలను బట్టి, మన దోపిడీలను బట్టి ఇది న్యాయమైంది. మనల్ని కొట్టిని చంపేసినా పర్లేదురా, మన నిలువెల్ల పాతేసినా పర్లేదు, మన దేహాలు కొరడాలు చీల్చినా పర్లేదు, మన పైన గాయం లేని పర్లేదు, మన శరీరంలో వేలాడదీయబడి మన రక్తం అంతా కారిపోయి చచ్చిపోయినా పర్లేదు. ఎందుకంటే మనం నేరస్తులు, మనం మోసగాళ్ళు, మనం దొంగలు, మనం వ్యభిచారులు. చూడండి చెప్తున్న మాట, మనకు న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. మనం ఏదైతే చేసామో దానికి తగిన ఫలం ఈరోజు అనుభవిస్తున్నాం. ఈ సిలువలో మనం వేలాడదీయబడుతున్నామంటే ఇది మనం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం. మనం ఏ తప్పు అయితే చేసామో ఆ తప్పుకి ఈరోజు మనం రిజల్ట్ చూస్తున్నాం. ఆ దొంగడుకున్న జ్ఞానం చూడండి, మాట్లాడుతున్నాడు, చూస్తున్నాం. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఓ మై గాడ్ హల్లెలూయా, ఈయన ఏ తప్పిదమును చేయలేదు. నేను అనుకున్నానండి, ఈ దొంగ ఒకప్పుడు ఎప్పుడైనా యేసుప్రభు మాటలు వినుంటాడండి. కొన్ని సందర్భాల్లో యేసుప్రభు యొక్క బోధలు విన్నాడేమో. అక్కడ కొన్ని సందర్భాల్లో యేసుప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అద్భుతాలు చేసిన టైంలో, ఆయన స్వార్థ పడేస్తున్న టైంలో అక్కడ ఒకసారి దొంగతనాలు చేయడానికి వెళ్ళడేమో. ఒకవేళ నాకు తెలియదు. 5,000 మంది పురుషులు ఆ రోజు అక్కడ ఉన్నారంటే, మరి ఈ వ్యక్తి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఎప్పుడెప్పుడు వాక్యాలు విన్నాడో, లేకపోతే ఒకవేళ ఎప్పుడైనా యేసుప్రభుని గురించి బాగా విన్నాడో, తెలుసుకున్నాడో, బాగా పేరు మోసిన దొంగ ఏంటో నాకు తెలియదు. కానండి ఇతను యేసుప్రభుని పసిగట్టినప్పుడు, యేసుప్రభుని అబ్జర్వ్ చేసినప్పుడు ఇతనికి అర్థమైపోయిందంటే ఆయన తప్పు లేనివాడిగా గమనించాడు, ఆయన పాపము లేనివాడిగా గమనించాడు. అంటే ఈ వ్యక్తికి అర్థమైన మాట ఏంటంటే, మనం చేసిన తప్పుకి మన పైన శిక్ష వచ్చింది, తప్పు లేకుండా తన పైన శిక్ష వేసుకున్నాడు. అంటే నా తప్పు ఆయన మీదకి వెళ్తుందని అర్థం చేసుకున్నాడు. ప్రపంచము కొరకు వచ్చాడు, సర్వ మానవుల కొరకు దిగు వచ్చాడని ఈ వ్యక్తికి అర్థమైపోయాయంట. అప్పుడు ఆయన్ని చూచాను, ఏ తప్పుదమ్మును చేయలేదని చెప్పి ఆయన చూచి యేసు, బాబా యేసు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన యేసు అంటే రక్షకుడు కదా, రక్షకుడా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును, నన్ను మర్చిపోద్దయ్యా,
నన్ను మర్చిపోవద్దు, నాకు తెలిసి నీకు ఒక రాజ్యం ఉంది. యేసు ప్రభు మాటని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఆ వ్యక్తి అడిగిన విన్నపాన్ని ఆయన రిసీవ్ చేసుకున్నాడు. ఆ ఇన్విటేషన్ని ఆయన ఓకే చేశాడు. వెంటనే యేసు అతను చూసి, నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఈ రెండవ మాట ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ చెవులో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నేరస్తుడివా, పాపివా, దొంగవా, వ్యభిచారువా, మోసగాడివా, నువ్వు భయంకరుడువా, దేవునికి వ్యతిరేకవా, తిట్టుబోతువా, తిరిగిపోతువా, తిండిపోతువా, నిద్రపోతువా, నువ్వు ఎలాంటి వ్యక్తివి, నువ్వు ఏ విధమైన లక్షణాలు కలిగి ఉన్నవాడివి, దేవుణ్ణి ఆశ్రయించుకున్న వ్యక్తివా, దేవుడు లేడని చెప్పే వ్యక్తివా, దేవుణ్ణి అనేక సందర్భాల్లో నువ్వు కించపరిచేవా, నువ్వు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తివో నాకు తెలియదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నేడు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఒకే ఒక చిన్న విషయం. ఏంటో విషయం అంటే, నువ్వు ఆయన దూషించడానికి బదులుగా ఆయన అర్థించు, ఆయన అడుగు, ఆయనకు ప్రార్థించు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా జీవితం ఇది అని చెప్పు. ఏ తప్పిదమ్ము లేదు ఆయనలో. నువ్వు కేవలం ఏదో ఒక ముసుగులు ఆయన దూషిస్తున్నావు అంతే తప్ప తప్పిదం ఏమీ లేదు. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన పొందుతున్న అవమానాలన్నీ నీవి, నావి. అవమానాలు పొందుతున్నాడు. నీకు బదులుగా దూషణ పొందుతున్నాడు. అక్కడ నీకు బదులుగా తిట్టులు తింటూ ఉన్నాడు ఆయన. కాబట్టి శ్రేష్టమైన వర్తమానం నీ జీవితంలో ఈ రెండవ మాటలో పారడైస్ని కూర్చొని నిశ్చేత దేవుడు నీ జీవితంలో కూడా కలిగింపజేసి, శిలువలో దొంగ ఏ విధంగా అయితే పాప క్షమాపణ పొంది నిత్య రాజ్యంలో అడుగుపెట్టాడో అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నిత్యత్వములో మనందరం కలుసుకుందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.